ఈరోజు మనము పైథాగరస్ థీరం గురించి నేర్చుకుందాము. ఈ పైథాగరస్ థీరంనే బౌద్ధయాన్ థీరం అని కూడా అంటాము. స్టేట్మెంట్: ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది అదర్ టూ సైడ్స్ అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఉంది ఏబిసి. రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది. ఈ రైట్ యాంగిల్ ఆపోజిట్ సైడ్ని హైపోటెన్యూస్ అంటాం. ఇవి అదర్ టూ సైడ్స్. సమ్ ఆఫ్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటే ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్ అంటే ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ట్రయాంగిల్ తీసుకున్నాం, ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ఏబిసిలో యాంగిల్ బి 90 డిగ్రీస్. అలాగే బీడి అనే ఒక పర్పెండిక్యులర్ ఏసీకి డ్రా చేయాలి. ఫస్ట్ మనం గివెన్ రాసుకుందాం. గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఆర్టీపీ ఏం ప్రూవ్ చేయాలి మనం? ఆర్టీపీ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఒకటి చేయాలి. ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏమవుతుంది? కన్స్ట్రక్షన్ డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. ప్రూఫ్ చూడండి. ఈ ప్రూఫ్ కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని అబ్జర్వ్ చేస్తే ఈ ట్రయాంగిల్లో ఏడిబి ట్రయాంగిల్ అంటే ఏడిబి ట్రయాంగిల్ అండ్ ఏబిసి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ఏబిసి ట్రయాంగిల్ ఏబిసి ఈ రెండు ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ, యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ. అలాగే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి 90 డిగ్రీస్. అంటే రెండు ట్రయాంగిల్స్లో రెండు కరెస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి? సిమిలర్ అవుతాయి. దేర్ఫోర్ ట్రయాంగిల్ ఏడిబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి బై సిమిలారిటీ, ట్రిపుల్ ఏ సిమిలారిటీ లేదంటే డబుల్ ఏ సిమిలారిటీ అని కూడా అనొచ్చు. సో రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే వాటి కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఎలా ఉంటాయమ్మా? ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే వాటి కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఏం తీసుకుంటాం? ఏడి కరెస్పాండ్ టు ఏబి అంటే ఏడి బై ఏబి అని తీసుకుందాం. తర్వాత ఏబి కరెస్పాండ్ టు ఏసి, ఏబి కరెస్పాండ్ టు ఏసి, ఇవి రెండు తీసుకుందాం. దీని నుంచి క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏడి ఇంటూ ఏసీ అవుతుంది. ఏడి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి. ఏబి ఇంటూ ఏబి ఏమవుతుంది? ఏబి స్క్వేర్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. తర్వాత ట్రయాంగిల్ బీడీసీ, చూడండి ఇలా ఉంది ట్రయాంగిల్ బిడిసి. అలాగే ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి ఈ రెండు ట్రయాంగిల్స్ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. చూడండి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి. టూ యాంగిల్స్ ఈక్వల్ అయితే థర్డ్ యాంగిల్ కూడా ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైనాయి? సిమిలర్ అయినాయి. అంటే ట్రయాంగిల్ BDC is similar to triangle ABC by triple A similarity. అంటే వీటి కరెస్పాండింగ్ సైడ్స్ ఏమవుతాయి? వీటి కరెస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్లో ఉంటాయి. అంటే కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు కరెస్పాండింగ్ సైడ్స్ని ఇలా తీసుకుందాం. BD by AB, BD by AB and DC by BC.
డిసి బై బీసీ అండ్ బీసీ బై ఏసీ అని తీసుకుందాం. బీసీ బై ఏసీ. దీంట్లో ఇంతవరకు తీసుకోండి. ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? డిసి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్ అవుతుంది. బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 1 and 2 యాడ్ చేద్దాం. యాడింగ్ 1 and 2 we get 1 and 2 యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా? ఏడి ఇంటూ ఏసీ ప్లస్ డిసి ఇంటూ ఏసీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అంటే దీంట్లో మనకు కామన్గా ఏసీ ఉంది కాబట్టి ఏసీని కామన్గా బయట రాస్తాను. ఏసీ ఇంటూ రిమైనింగ్ ఏముంది? ఏడి ప్లస్ డిసి ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఏడి ప్లస్ డిసి ఏమవుతుంది? ఫిగర్లో అబ్జర్వ్ చేయండి. ఏడి ప్లస్ డిసి అంటే ఏసీ అని రాసుకోవచ్చు. ఏడి ప్లస్ డిసి ఏసీ అని రాస్తాం. కాబట్టి ఇక్కడ ఏసీ ఇంటూ ఏడి ప్లస్ డిసి అంటే ఏసీ అని రాసుకోవచ్చు. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. తర్వాత ఏసీ ఇంటూ ఏసీ ఏమవుతుంది? ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. హెన్స్ ప్రూవ్డ్. చూడండి, మనం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అని ప్రూవ్ చేసాము.